గాజు కాదు, గాజ్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద సెకండ్ రీల్. సురేష్, ఆ గాజ్ ఎందుకు? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి ఇది? గాజు. ఇది గాజ్. గాజ్ అంటే ఏంటంటే ఒక థిన్ క్లాత్ ఆఫ్ కాటన్ అనమాట. సో నేను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది ఇలా థిన్ క్లాత్, దీని ఎండ్స్ మొత్తం థ్రెడ్స్ ఉంటుంది. సో ఈ థ్రెడ్స్ అన్నీ మనం ఓన్ డ్రెస్సింగ్ చేసినప్పుడు మిగిలిపోకుండా దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇస్తారనమాట. సో ఇలా ఫోల్డెడ్ వన్స్ అన్నవి మనం యూజువల్గా ఓన్ డ్రెస్సింగ్స్కి వాడతాము. ఓన్ ఏదైనా క్లీన్ చేయాలన్నా కూడా, ఓన్ ఏదైనా డ్రెస్సింగ్ చేయాలన్నా కూడా ఈ థిన్ పీస్ ఆఫ్ క్లాత్ ఏదైతే ఉందో దీని ఫైబర్స్ అనేవి ఓండ్ పైన అతుక్కోకపోవడం వల్ల ఓండ్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఇది కూడా ఏది పడితే అది వాడకూడదు. యూజువల్లీ ఒక ప్యాకెట్లో వస్తుంది అనమాట. ఆ ప్యాకెట్ అనేది స్టెరిలైజ్ చేసి ఉంటుంది. అంటే దీనికి ఉన్న జర్మ్స్ అన్నీ కూడా చంపేసి ఉంటారు. ఎలాగా? డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి దానికి. ఈటీఓ స్టెరిలైజేషన్ అంటారు, యూవీ రేడియేషన్ అంటారు, గామా రేడియేషన్ అంటారు. అలా డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్టెరిలైజేషన్ యూజ్ చేసి హాస్పిటల్స్ని క్లీన్ చేసి ప్యాక్ చేసి ఉంటారు. పిల్లలకి దెబ్బ తగిలింది అనగానే కంగారు పడిపోయి కాటన్ మాత్రం పెట్టకండి. ఆల్వేస్ యూస్ గాజ్. ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ డ్రెస్సింగ్ ఏమేమి చేసుకోవచ్చు, మనం ఇంట్లో రెడీమేడ్గా మన ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఏమేమి పెట్టుకుందామో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.